ओम शुभंकर्ये नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तुते। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। महागणेशाय नमः। आदित्यादि नवग्रह देवताभ्यो नमो नमः। కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలని తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। ఈ యొక్క డిసెంబర్ మాసములో కుంభరాశి వారికి సర్వసాధారణంగా గోచారమృత్యా అసలు బాలేదు కాబట్టి, శని ప్రభావం జన్మశని కాబట్టి కొంత అప్రశాంతతగా ఉంటూ ఉంటారు। దానికి తోడు స్వజాతకము కూడా ఏదైనా లోపాన్ని చేకూరిస్తే పాపాన్ని అనుభవించేటువంటి సమయం కాబట్టి కొంత ఓపికగా ఉండండి। అప్రశాంతత ఎక్కువ సమయం ఉండదు। అలాగే ఈ యొక్క అప్రశాంతత అనేటువంటిది ఎక్కువ ఇబ్బంది కూడా పట్టించుకోకపోతే। ఇంకొకటి, ఇటువంటి సమయంలోనే తెలిసి తెలియక మోసపోతూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి। ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే గనక నిరంతరము కూడా ఏదైనా ఒక ఉద్యోగములో ఒక మంచి స్థాయిలో ఎదుగుతూ పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి। ఎందుకంటే ఇక్కడ మీ యొక్క ఎదుగుదలకి కూడా మీరే కారణము। మీ యొక్క తెలివితేటల యొక్క ప్రదర్శన ద్వారా మీరు చాలా ఎత్తుకు ఎదిగారు, మంచి స్థాయికి వచ్చారు। కానీ ఇప్పుడు గ్రహస్థితి ప్రభావం చేత మిమ్మల్ని కింద పడేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది। కొంత ధనము ఖర్చు పెడతారు, అలాగే కొంచెం ధనము కూడా సమకూరుతుంది। ఒక ఇల్లు కట్టడానికనో లేకపోతే ఒక ఖరీదైనటువంటి ఒక వస్తువుని చిరకాల వాంఛని తీర్చుకునేటువంటి ప్రయత్నంలో కొంత ధనము కూడా సమకూరుతుంది। తద్వారా ఎంతో లాభం కూడా పొందుతారు, ఆనందంగా ఉంటారు। పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి మా పిల్లలు అనుకున్నటువంటి వాళ్ళకి కొంత యోగ్యమైనటువంటి సమయమే గోచరిస్తూ ఉంటుంది। కొన్ని ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి, కానీ మీలో ఒక భయం అనేది ఉంటుంది। ఆ భయాన్ని నిదానంగా నమ్మకంతో పోగొట్టుకోవాలి తప్ప మరొకటి కాదు। ఇక్కడ స్థిర ఆస్తులు ఏదైతే పూర్వము కొన్నటువంటి కొన్ని ఆస్తులు ఉంటాయో వాటి నుంచి కొంత లాభాన్ని చేకూర్చుకుంటారు, వాటి నుంచి కొంత సెక్యూరిటీ కూడా ఏర్పడుతుంది। మీ పిల్లలకు కూడా ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది, రానున్న రోజుల్లో మనము చాలా చక్కగా జీవనాన్ని గడపవచ్చు। స్త్రీలు, కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు, మీరు ఎవరికి కూడా మధ్యవర్తిత్వం ఉండకండి। ఏ విషయంలో కూడా, ఏ విషయమైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వాళ్ళు మధ్యవర్తిత్వం వల్ల అవమానాలు పడాల్సి వస్తుంది। మధ్యవర్తిత్వం మాత్రం దయచేసి ఉండవండి। అలాగే మీకు ఈ యొక్క సంసారికమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా, సంతానము కలగట్లేదు అనుకున్నా, లేకపోతే ఇంకేదైనా కొన్ని మీ వ్యక్తిగతముగా ఏదైనా సమస్యలు ఉన్నా మీరు జాతకాన్ని చూపించుకుని తద్వారా పరిష్కారాన్ని పొందటం మంచిది। ఎందుకంటే రాజకీయ నాయకులకి కానీ, లేకపోతే సినిమా వారికి కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా సరే గోచారము ఒక రకమైనటువంటి ఫలితాలని చెప్తుంది। అవి కొంతమందికి నడవచ్చు, కొంతమందికి నడవకపోవచ్చు, వీటికి వ్యతిరేకంగా కూడా నడవచ్చు। అటువంటి సమయాలలో కూడా మనం ధైర్యంగా మన యొక్క జీవితాన్ని ఎటు మార్చుకుంటే బాగుంటుంది। ముఖ్యంగా మనకు ఒక ధార్మికమైనటువంటి గురువు ఉండాలి, ఒక సనాతనమైనటువంటి ఒక పరంపర కొనసాగాలి। నిత్యము కూడా భక్తితో, శక్తితో ముక్తిని మనం సులభంగా పొందగలగాలి। ఇవన్నీ మనం ఆచరణ చేయాలి। ద్వితీయార్థంలో
ధనలాభము ఇందాక చెప్పినట్టుగా ధనలాభం ఉంటుంది, కానీ ఆ ధనలాభము కొన్ని సందర్భాల్లో నష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. ఇప్పుడు అనవసరంగా మనం తెచ్చిపెట్టుకున్నప్పుడు అది ఎవరో చూసో లేకపోతే ఎక్కడో మిస్బిహేవ్ అయ్యో లేకపోతే పండగకు వచ్చిన వాళ్ళు ఏదైనా పార్టీకి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఎవరి దృష్టిలోనో పడటము పోవటం ఇటువంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అలాగే వాహనము నడిపేటప్పుడు తప్పనిసరిగా తెల్లటి కర్చీఫ్ కానీ తెల్లటి వస్త్రాన్ని కానీ దగ్గర పెట్టుకోండి. దూర ప్రయాణాలు రాత్రిపూట మాత్రము బలవంతంగా చేయకండి. ఒక 10, 10:30, 11 దాటంగానే ఎక్కడైనా సరే ఆపేసేయండి, పొద్దున్నే వెళ్ళండి. ఒంటరి ప్రయాణములు కూడా కొంత ప్రమాదాన్ని కుంభరాశి వారికి తెచ్చిపెడతాయి. గ్రహదోషములని నివృత్తి చేసుకుంటూ కొన్ని అనుగుణమైనటువంటి సమయాలని మనం చూసుకుంటూ తస్మాత్ ఏ పని చేసినా సరే ఒక శుభముహూర్తము శుభ సమయం రాహుకాలంలో మాత్రం కుంభరాశి వారు ఏ పని చేయకండి. ముఖ్యంగా మంగళవారం ప్రారంభిస్తే ఏదైనా ప్రమాదం అనుకున్నటువంటి వాళ్ళు మంగళవారం కూడా ప్రారంభించకండి. జాగ్రత్తగా ఉంటే కనుక ఈ డిసెంబర్ మీకు గట్టెక్కుతుంది. అలాగే ఎన్నో అనుభవాలను ఇస్తుంది, ఎంతో తృప్తిని కూడా ఇస్తుంది. రానున్నటువంటి ఆంగ్ల సంవత్సరంలో మరిన్ని గొప్ప శుభ ఫలితాలని కుంభరాశి జాతకులు పొందుతూ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ఈ యొక్క కుంభరాశి వారికి ద్వితీయార్థంలో కూడా కుటుంబ సంబంధాలు చాలా మెరుగుపడతాయి. ముఖ్యంగా సినీ రాజకీయం వారికి శని ప్రభావము ఎంత బాగోపోతే వారు అంత ఎదుగుతూ ఉంటారు. రాజకీయం కానీ సినిమా రంగం వారు కానీ వీరిరువురు కూడా ప్రజలని ఆకర్షించేటువంటి పనే కదా, వారికి వేరే మార్గం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా నిరంతరము ప్రజలను ఆకర్షించే విధంగా కనబడాలి, సినిమా వారు అంతే. సో వీరికి ఇరువురికి కూడా ఒక మంచి గుర్తింపు కానీ ఇటువంటివి కీర్తి కానీ లాభము కానీ బాగా చేకూరుతుంది శని ప్రభావం చేత. కానీ ఇదే శని మొదటిలో కనుక ఇవన్నీ వీరికి ఇస్తున్నట్లయితే కనుక నిదానంగా క్రమేపీ వీరిని డోల్పాలు చేయడం, ఇంట్లో ఏదో ఒక చికాకులు తెచ్చిపెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గోచారమురీత్యా ఈ యొక్క డిసెంబర్ మాసంలో సినిమా వారికి రాజకీయం వారికి కొంచెం మంచిగా కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే ఆకస్మికమైనటువంటి ధనలాభము కూడా చేకూరుతుంది, అది ఎంతో మంచిది. రాజకీయ నాయకులకు కూడా ఏదైనా ఆకస్మిక ధనలాభం అంటే ఇంకా నేను మీకు చెప్పక్కర్లా, ఆ మార్గాలు ఏముంటాయి. సినిమా వారికి అంటే వారు ఏదో క్లిక్ అయ్యారు, హిట్ అయ్యారు, లేకపోతే ఏదైనా ఒక యాడ్ చేశారు, లేకపోతే ఈ మధ్యన మనం అది కూడా చూస్తున్నాం, ఏదేదో వాళ్ళ గేమ్స్కి వాళ్ళన్నింటిలో కూడా ప్రమోషన్ చేసి ఇబ్బందులు పడదు. ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి, కానీ మనము ఎక్కువగా ఆకర్షితులవుతాం. సరే ఇవాళ నా మాట ద్వారా ఈ ఉన్నటువంటి 100 కోట్లలో ఒక్కడి జారిన మళ్ళీ రేపు 100 కోట్ల మంది అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అది ఒక ఆకర్షణీయమైనటువంటి నామం. రాజకీయం, సినిమా ఇవన్నీ కూడా కొంత పదాలు బాగుంటాయి, క్రేజీగా పరిగెత్తుతారు. ఎన్నో సందర్భాల్లో మనం చూసాం, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే ఇంకొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మాయ. సో వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క డిసెంబర్ మాసంలో రాజకీయం వారికి కానీ సినీ వారికి కానీ బాగుంటుంది. మిగతా వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విదేశాలలో ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా స్థాన చలనాలు కలుగుతాయి ద్వితీయార్థంలో. ఇది కూడా కొంత ప్రమాదం. ఎందుకంటే టక్కని బాస్ చెప్పబెట్టకుండా నువ్వు చికాగోలో ఉంటే కనుక నువ్వు న్యూజెర్సీ వెళ్ళిపోవాలి, లేదా న్యూజెర్సీలో ఉంటే కనుక ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒక రకమైన మార్పు. ఇక కుటుంబం ఏమో చక్కగా చదువుకుంటోంది, అంతా పిల్లలు సెటిల్ అయ్యారు, బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు భర్త ఒక్కడే వెళ్ళాల్సి వస్తుంది. లేదు అంటే భర్త కన్నా హయ్యర్ పొజిషనో హయ్యర్ కంపెనీనో బాగా కొంత పెద్ద ప్రఖ్యాతితో ఉన్నటువంటి కంపెనీలోనో భార్య చేస్తుంటే భార్యకు మార్పు వస్తుంది, తప్పదు. వెళ్ళకపోతే భుక్తి గడవదు అన్నట్టుగా మనం చెప్తాం కదా. పూట మాకు రెక్కాడితే గారు డొక్కాడదు స్వామి, ఇక్కడ దాకా వచ్చినా కూడా ఈ కష్టాలు మాకు తప్పవని. దేనికోసం కష్టపడుతున్నాం? ₹1 సంపాదించడానికి, దాన్ని మనం ఏదో స్థిరంగా పెట్టుకోవడానికి. కానీ అక్కడ కూడా మనం ఆడవాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా మధ్యవర్తిత్వం ద్వారా ప్రమాదాలు ఉంటాయి. అక్రమమైనటువంటి మాటలు, అక్రమమైనటువంటి వినికళ్ళు, ధోరణి, మన మీద లేనిపోని బ్లేమ్స్, లేనిపోని కామెంట్స్, తెలిసి కూడా మన పై అధికారో కిందవాడో పక్కవాడికో మనం దాసోహం అని చెప్పి పనిచేయటం, ఇదంతా మనసు చంపుకుని కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశిలో డిసెంబర్ మాసంలో ఈ యొక్క కుంభరాశి జాతకుల్లో మనం చూడవచ్చు. తస్మాత్ జాగ్రత్త.
దీనికి ఏంటండి పరిహారం అంటే నవగ్రహ శాంతి చేసుకోండి అంటారు, కొంతమంది చక్కగా శివాలయానికి వెళ్ళండి అంటారు, కొంత మనం ఏదైనా అన్నదానం చేయండి, దాన ధర్మాలు చేయండి, మీకు కుదిరిన ప్రదేశంలో చక్కగా అన్నదానానికి సహకరించండి. గోమాతని కుంభరాశి వారు అడాప్ట్ చేసుకుంటం ద్వారా ముఖ్యంగా అన్యోన్య దాంపత్యం ఉంటుందండి. శనికి గోవంటే చాలా ఇష్టం. శని పరమాత్ముడి యొక్క అనుగ్రహం, శని అనే కాదు, ఫస్ట్ పాయింట్ మన పరిస్థితి బాగాలేదు, మనం కొంచెం లోలో ఉన్నాము, ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిని నికరంగా చేయాలి. ఏముందో ఒక నెల చేసే వాళ్ళు ఉంటారు మా దగ్గర, చాలాసేపు మాట్లాడతారు నాతో, మాట్లాడి అలాగే చేసేస్తాను స్వామి అంటారు, ఒక నెల చేస్తారు, రెండో నెల కనబడరు, మూడో నెల అడిగామనుకోండి కుదరట్లేదు స్వామి అంతా ఒత్తిడి అయిపోతుంది అసలు మిగలట్లేదు అంటారు. ఒక నెల కుదిరింది, రెండో నెల నీకు నేను ఫోన్లో నువ్వు రాలేదు, మూడో నెలలో అడిగితే ఈ సమాధానం. శివాయ గురవే నమః. ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది. డిసెంబర్ 7వ తారీఖు ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున శివుడు జన్మించినటువంటి, అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడిగా గుర్తించినటువంటి రోజు. దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు. శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం. ఆ నక్షత్ర ప్రమాణం, అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు. ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం. అలాంటిది మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన, శివస్మరణ చేసిన, శివుడికి అర్చన చేసిన, శివాభిషేకాన్ని చూసిన, శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత గొప్ప పుణ్యం. మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం. అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ 7వ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా. దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం. దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని 7వ తారీఖు చేస్తున్నాం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ 7వ తారీఖు అన్నార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి, లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. 516 516 రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు 516 చెల్లించటం, మన పేరును నమోదు చేసుకుంటాం. మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు, మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు. అందరూ ఆ రోజు శివదర్శనం చేయాల్సిందే, ఆ రోజు శివదర్శనం చూడాల్సిందే. మీరు కట్టండి కట్టకపోండి, అది మీ యొక్క ప్రారంధము, మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం. దర్శనము చేయండి, పుణ్యం పొందండి, అంతే పోను అదేనే చేయండి. చూడండి, ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, లైక్ చేయండి, ఒక నమస్కారం పెట్టుకోండి, చాలు. శివ దర్శనం అంత పుణ్యం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము అది రేపు డిసెంబర్ 7వ తారీఖున. అందరూ కార్యక్రమంలో పాల్గొనండి, పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి.